మీరు గ్రో, పేటిఎం మనీ, జీరోదా, అప్స్టాక్, ఈటీ మనీ లాంటి యాప్స్ ద్వారా, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? ఎప్పుడైనా అనుకున్నారా ఫ్యూచర్ లో బై ఎనీ ఛాన్స్ ఈ యాప్స్ క్లోజ్ అయితే మన డబ్బు పరిస్థితి ఏంటని? ఈ భయంతోనే చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. సో ఈ రోజు ఈ వీడియోలో బై ఎనీ ఛాన్స్ మీ యాప్ కనుక క్లోజ్ అయితే, అనగా ఈ కంపెనీ దివాలా తీస్తే మీ డబ్బు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ యాప్ క్లోజ్ అయింది, అప్పుడు మీ పోర్ట్ఫోలియోని ఎలా చెక్ చేసుకోవాలి? క్లోజ్ అయితే ఉండదు కదా, చెక్ చేసుకోవడానికి అవ్వదు పోర్ట్ఫోలియో. అలాంటప్పుడు మీ పోర్ట్ఫోలియోని ఎలా చెక్ చేసుకోవాలి? ఒకవేళ క్లోజ్ అయిన వెంటనే మీరు మీ డబ్బుని విత్డ్రా చేసుకుందాం అనుకున్నట్లయితే ఎలా? ఇవన్నీ ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ యాప్స్ ఏమైతే ఉన్నాయో ఇంకొన్ని ఉన్నాయి, నేను కొన్ని రాసా. ఇవి జస్ట్ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే, అంతేగాని మన డబ్బుకి వీళ్ళు కస్టోడియన్స్ కాదు. అంటే ఈ యాప్స్ యొక్క సహాయంతో మనం మ్యూచువల్ ఫండ్స్ లో యూనిట్స్ ని కొనొచ్చు, అమ్మొచ్చు. అనగా మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, నచ్చినప్పుడు విత్ డ్రా కూడా చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్ఐపిస్ పెట్టుకోవచ్చు. అనగా ఎస్ఐపిస్ ని కావాలంటే ఈ యాప్స్ ద్వారా పాజ్ చేసుకోవచ్చు లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదే విధంగా మీ పోర్ట్ఫోలియో, మీ డాష్ బోర్డ్ ని మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఆ డబ్బుకి ఎంత రిటర్న్ జనరేట్ అయింది, ఓవరాల్ పోర్ట్ఫోలియో ఎంత, ఎన్ని ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశా, ఈ డేటా అంతా ఈ యాప్స్ లో మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మీరు ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ డబ్బు ఈ యాప్స్ కి వెళ్ళదు, ఈ యాప్స్ ద్వారా ఏఎంసీకి వెళ్తుంది. అర్థమైందండి? మీరు ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఈ యాప్స్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది? ఏఎంసీకి వెళ్తుంది. ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఏంటండి? ఇండియాలో చాలా ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ యాప్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కాదు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి హెల్ప్ చేసే యాప్స్ అన్నమాట. సో ఇండియాలో చూసుకున్నట్లయితే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ ఉంది, అదే విధంగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఉంది, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉంది, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఉంది, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఉంది, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఉంది, పరాగ్ పార్క్ మ్యూచువల్ ఫండ్ ఉంది. ఇలా చాలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఈ యాప్స్ ద్వారా మనం ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు. క్లియర్? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మనకి ఏఎంసీకి ఈ యాప్స్ అనేవి జస్ట్ బ్రిడ్జ్ మాత్రమే. ఈ బ్రిడ్జ్ సహాయంతో మన డబ్బుని మనం ఏఎంసీలో పెట్టుబడి పెడతాం. మనం కావాలంటే వీళ్ళ సహాయం లేకుండా డైరెక్ట్ గా ఏఎంసీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మీరు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎస్బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో. మీరు కావాలంటే వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ద్వారా మీ డబ్బుని డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదా ఇదంతా వద్దండి, నేను ఒక ఏఎంసీలోని ఇన్వెస్ట్మెంట్ చేయను, చాలా వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా, నేను అన్ని ఫండ్స్ ని కంపేర్ చేసుకుంటా, అన్ని ఏఎంసీస్ ని కంపేర్ చేసుకుని ఒకే ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకున్నట్లయితే ఈ యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న డబ్బు ఈ యాప్ కి వెళ్ళదు, యాప్ కి సంబంధం లేదు. ఈ యాప్ ద్వారా మీ డబ్బు డైరెక్ట్ గా ఏఎంసీకి వెళ్తుంది. బై ఎనీ ఛాన్స్ ఫ్యూచర్ లో ఈ యాప్స్ దివాలా తీస్తే మీ డబ్బు సేఫే కదా? సేఫే, ఎందుకంటే మీ డబ్బు ఈ యాప్ కి వెళ్ళట్లేదు, యాప్ సహాయంతో ఏఎంసీకి వెళ్తుంది. సో ఫ్యూచర్ లో ఈ యాప్స్ దివాలా తీసినా కూడా మీ డబ్బు ఏఎంసీ వద్ద సేఫ్ గా ఉంటుంది. అండ్ మీరు అడగొచ్చు, నేను చాలా సార్లు చాలా ట్రాన్సాక్షన్లు చేశా ఈ యాప్ ద్వారా, నేను చాలా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టా, ఒకసారి 10,000, ఒకసారి 5,000, అదే విధంగా ఎస్ఐపిస్ ఉన్నాయి, ప్రతి మంత్ 5,000 కట్ అవుతూనే ఉంటుంది. ఈ డేటా అంతా ఎక్కడ ఉంటుంది? వాళ్ళు క్లోజ్ చేస్తారు కదా ఫ్యూచర్ లో. నేను ఈ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేశా, రేపు ఈ యాపే క్లోజ్ అయితే నా డేటా అంతా ఎక్కడ ఉంటుంది? ఏం కంగారు పడకండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతిసారి మీ డేటా అన్నది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడ? రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ వద్ద. ఇండియాలో చూసుకున్నట్లయితే రెండు చాలా పాపులర్, అవి క్యామ్స్ అండ్ కే ఫిన్టెక్. కొన్ని ఏఎంసీస్ కి సంబంధించిన డేటా క్యామ్స్ లో ఉంటుంది, కొన్ని ఏఎంసీస్ కి సంబంధించిన డేటా కే ఫిన్టెక్ లో ఉంటుంది. ఓవరాల్ గా ఫ్యూచర్ లో ఈ యాప్ దివాలా తీసిందనుకోండి, మీరు ఎంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎన్ని ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ డేటా అంతా వీళ్ళ వద్ద ఉంటుంది. మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ లో 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఏ ప్లాట్ఫాము?
ఎగ్జాంపుల్ గా పేటిఎం మనీ అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవి క్లోజ్ అవుతాయి అని చెప్పి నేనైతే చెప్పట్లా. క్లోజ్ అయినా కూడా బై ఎనీ ఛాన్స్ దివాలా తీసినా కూడా సెబీ ఉంది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అది చూసుకుంటుంది. ఏం కంగారు పడకండి. మీరు ₹1 ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ ₹1 కంప్లీట్ గా సేఫ్, ఎందుకంటే సెబీ రెగ్యులేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ గా మీరు ఈ ఫండ్ లో SBI స్మాల్ క్యాప్ ఫండ్ లో 10,000 పేటిఎం మనీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు 10,000 కదా, ఈ 10,000 ఫస్ట్ పేటిఎం మనీకి వెళ్తుంది. ఈ పేటిఎం మనీ ద్వారా ₹1 కూడా కట్ చేసుకోరు. ₹1 కూడా కట్ చేసుకోకుండా ఈ SBI AMCకి ఇస్తుంది. ఎందుకు? చాలా AMCs ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, చాలా AMCs ఉన్నాయి కదా. ఈ పేటిఎం మనీ ఎందుకు SBI మ్యూచువల్ ఫండ్ కి ఇస్తుంది? ఎందుకంటే మీరు SBI మ్యూచువల్ ఫండ్ ని చూస్ చేసుకున్నారు. మీరు HDFC మ్యూచువల్ ఫండ్ ని చూస్ చేసుకుంటే HDFC AMCకి ఇస్తుంది. క్వాంట్ అనుకోండి, క్వాంట్ AMCకి ఇస్తుంది. అంతే కదా. మనం SBI ని చూస్ చేసుకున్నాం కనుక SBI మ్యూచువల్ ఫండ్ కి మీ డబ్బుని ఇస్తుంది. ఈ SBI మ్యూచువల్ ఫండ్స్ లో టోటల్ గా 140 ఫండ్స్ ఉన్నాయి. ఈ 140 ఫండ్స్ లో ఈ కంపెనీ ఎవరికి ఇస్తుందండి మీ డబ్బు? స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్ కి ఇస్తుంది. ఎవరైతే స్మాల్ క్యాప్ ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారో ఆ ఫండ్ మేనేజర్ చేతిలో పెడుతుంది మీ డబ్బు. ఎందుకు? ఇక్కడ మీరు చూస్ చేసుకున్నారు కదా SBI స్మాల్ క్యాప్ ఫండ్ అని చెప్పి. సో స్మాల్ క్యాప్ ఫండ్ లోకి మీ డబ్బు అన్నది వెళ్తుంది. ఈ ఫండ్ మేనేజరు మీ డబ్బుని, ఎక్కువ డబ్బుని స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అనమాట. అసలు ఒక ఏఎంసీలో, ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఎన్ని ఫండ్స్ ఉంటాయో ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను SBI మ్యూచువల్ ఫండ్స్ వెబ్సైట్ ని ఓపెన్ చేసా, క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి, ఇవన్నీ ఫండ్సే చెప్పాను కదా, 120 ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదిగోండి, ఇదొక ఫండ్, ఇదొక ఫండ్, ఇదొక ఫండ్, ఇదొక ఫండ్, ఇదొక ఫండ్, ఇలా ఎన్నో ఉంటాయి. అలా 120 కంటే ఎక్కువ ఫండ్స్ ప్రెసెంట్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక SBI స్మాల్ క్యాప్ ఫండ్ ని చూస్ చేసుకుంటే మీ డబ్బు స్మాల్ క్యాప్ ఫండ్ లోకి వెళ్తుంది, వేరే ఫండ్ లోకి వెళ్ళదు. ప్రతి ఫండ్ కి ఒక్కో ఫండ్ మేనేజర్ ఉంటాడు అనమాట. ఆ ఫండ్ మేనేజర్లు ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో మీరు పెట్టిన డబ్బు స్మాల్ క్యాప్ ఫండ్ లోకి వెళ్తుంది, ఆ ఫండ్ మేనేజర్ మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అర్థమైందండి? ఇవన్నీ ఫండ్స్. ఇదిగోండి, ఇలా ప్రతి ఏఎంసీలో చాలా ఫండ్స్ ఉంటాయి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs ఒకే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎగ్జాంపుల్ గా SBI స్మాల్ క్యాప్ ఫండ్ అనుకుందాం. పేటిఎం మనీ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేశారు, లేకపోతే XYZ అనే యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఫ్యూచర్ లో కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత ఆ యాప్ క్లోజ్ అయింది. ఇప్పుడు మీ డబ్బుని ఎలా విత్డ్రా చేసుకోవాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? AMC అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. SBI మ్యూచువల్ ఫండ్. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ నంబరు ఇవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫోలియో నంబర్, ప్రతి ఫండ్ కి ఒక ఫోలియో నంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశా, 10 lakhs, 5 lakhs, 4 lakhs ఇలా చేశా. ప్రతి ఫండ్ కి ఒక ఫోలియో నంబర్ అని చెప్పి ఉంటుంది. ఆ ఫోలియో నంబర్ ని అక్కడ ఎంటర్ చేస్తే, అనగా SBI మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్ లో ఎంటర్ చేస్తే మీ పోర్ట్ఫోలియో మీకైతే కనిపిస్తుంది. దాన్ని డైరెక్ట్ గా AMC నుండే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీ యాప్ దివాలా తీస్తే నన్ను అడిగినట్లయితే విత్డ్రా చేయకండి. అండ్ డౌట్ వచ్చే ఉంటుంది, సార్ మేము ఒక మ్యూచువల్ ఫండ్ కాదు 10 మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం ఆ యాప్ ద్వారా, కానీ దివాలా తీస్తుంది యాప్. ఈ పోర్ట్ఫోలియో టోటల్ గా ఆ 10 మ్యూచువల్ ఫండ్స్ లో మేము ఎంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఆ డబ్బు మీద ఎంత రిటర్న్ జనరేట్ అయింది, ఇవన్నీ చూసుకోవాలంటే ఎలాగా? ఫ్యూచర్ లో యాప్ దివాలా తీస్తుంది, క్లోజ్ అయిపోయింది, చెక్ చేసుకోవడానికి లేదు. ఎలా చెక్ చేసుకోవాలి? ఏం కంగారు పడకండి, మీకు ఆల్రెడీ చెప్పా, మన డేటా అంతా RTA సిస్టమ్స్ లో స్టోర్ అయి ఉంటుంది. RTA అంటే రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్, అనగా మెయిన్లీ CAMS అండ్ KFinTech ఇలా వద్ద స్టోర్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మీ పోర్ట్ఫోలియో, ఈ యాప్ ద్వారా మీ పోర్ట్ఫోలియో 12 lakhs ఉంది అంటే 10 lakhs ఇన్వెస్ట్ చేశారు అండ్ 2 lakhs రిటర్న్ వచ్చింది. అండ్ టోటల్ గా మీరు 22 ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. SBI మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 3 ఫండ్స్, ఇదిగోండి ఇక్కడ ఉంది. SBI లో 3 ఫండ్స్, యాక్సిస్ లో 2 ఫండ్స్, ICICI లో 2 ఫండ్స్, క్వాంట్ లో 2 ఫండ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా 22 ఫండ్స్ లో మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఓవరాల్ గా 10 AMCs లో ఇన్వెస్ట్మెంట్ చేశారు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లో. ఈ డేటా అంతా ఎక్కడ చూడాలంటే సింపుల్ గా గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి CAMS పోర్ట్ఫోలియో వాలిడేషన్ స్టేట్మెంట్ అని చెప్పి టైప్ చేయండి. ఈ వెబ్సైట్ ఇదిగోండి, గెట్ కన్సాలిడేటెడ్ మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్స్ ఆన్లైన్. క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. ఇక్కడ CAS అనగా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఆల్ RTAs,
ప్రెసెంట్ రెండు పాపులర్ ఇండియాలో చెప్పా, ఒకటి క్యామ్స్, ఇంకొకటి కేఫిన్టెక్. సో రెండిటికి సంబంధించిన డేటా ఇక్కడ వస్తుంది అనమాట. రెండు మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మీరు పేటిఎం అని, గ్రో, అక్కడ ఇక్కడ అంతా కలిపి ఒక 50 లక్షలు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, 10 లక్షలు 10 లక్షలు 2 లక్షలు 2 లక్షలు ఇలా డిఫరెంట్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేశారండి. ఆ డేటా అంతా ఒకే చోట చూపిస్తుంది. రేపు అన్ని యాప్స్ దివాలా తీసినా కూడా ఆ డేటా అంతా ఒకే చోట మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసా, ఇక్కడ మీ మెయిల్ ఐడి అదేవిధంగా పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఒక పాస్వర్డ్ని మీరైతే సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని సబ్మిట్. మీరు సబ్మిట్ చేయగానే మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో ఆ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ని మీరు కనుక ఓపెన్ చేస్తే ఇప్పటి వరకు టోటల్గా ఎంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత రిటర్న్ జనరేట్ అయింది అదంతా వస్తుంది. ప్రతి ఏఎంసీకి సంబంధించిన డేటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేటిఎం మనీలో కొన్ని ఏఎంసీస్ అండ్ గ్రోలో కొన్ని ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశానండి. ఓవరాల్ డేటా అంతా కలిపి ఎంత డబ్బు మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నదో ఆ డేటా అంతా వస్తుంది. క్లియర్? ఒకవేళ మీకు ఆల్రెడీ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంది, మీరు మ్యూచువల్ ఫండ్స్ లోని అదేవిధంగా స్టాక్స్ లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకోండి, మీరు కావాలంటే ఈ వెబ్సైట్ అనుకోండి, CDSL కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ అని చెప్పి టైప్ చేయండి. ఇది వస్తుంది CDSL. ఇక్కడ క్లిక్ చేసి మీరైతే లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. మీ పాన్ కార్డ్ నంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవంతా ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అదేవిధంగా స్టాక్ మార్కెట్లో అన్ని ప్లాట్ఫామ్స్లోని కలిపి గ్రో, పేటిఎం అని అది ఇది అంతా కలిపి ఓవరాల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ డేటా చూపిస్తుంది. ఒకవేళ మీకు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ లేకుండా జస్ట్ కేవైసీ కంప్లీట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నట్లయితే ఇది చాలు. సో నన్ను అడిగినట్లయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతాను కనుక ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇదంతా ఎంటర్ చేస్తే మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన యాప్ క్లోజ్ అయినా కూడా మీ పోర్ట్ఫోలియో అనగా మీ డాష్ బోర్డ్ని మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లియర్? అండ్ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఇంతకు ముందు ఫోలియో నంబర్ అని చెప్పారు కదా, ఏఎంసీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తే కనిపిస్తుందని చెప్పి ఆ ఫండ్ యొక్క సమాచారం. అసలు ఫోలియో నంబర్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఇంతకు ముందు ప్రాసెస్ చెప్పా, మెయిల్కి వస్తుంది ఒక డాక్యుమెంట్ అని చెప్పి. ఆ మెయిల్లో మీరు క్లియర్గా చూడొచ్చు ప్రతి ఫండ్కి సంబంధించిన ఫోలియో నంబర్ని మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లియర్? ఇలా ఫోలియో నంబర్ని మీరైతే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బై ఎనీ ఛాన్స్ ఫ్యూచర్లో మీ యాప్ క్లోజ్ అయినా కూడా కంగారు పడి డబ్బుని మీరైతే విత్డ్రా చేయొద్దు. మీరు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జరగదు అంటే ఏ కంపెనీ గురించి బ్యాడ్గా నేనైతే చెప్పట్లా. ఎగ్జాంపుల్గా XYZ ఎందుకు, పేటిఎం మనీ క్లోజ్ అయింది అనుకుందాం, అవ్వదు. సెబీ ఉంది, అన్ని చూసుకుంటుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నా 99.99% అవ్వదు, సెబీ చూసుకుంటుంది. ఆ 0.001% అయ్యింది అనుకుందాం, ఈ యాప్ క్లోజ్ అయింది. మీ పోర్ట్ఫోలియో అంతా ఇక్కడే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 lakhs పోర్ట్ఫోలియో ఉంది, ఒక 22 ఫండ్స్లో మీరైతే ఇన్వెస్ట్ చేశారు. సో ఇది క్లోజ్ అయితే మీ పోర్ట్ఫోలియోని గ్రోలోకి మార్చుకోవచ్చు. అంటే ఇది క్లోజ్ అయిపోయింది, దీన్ని మీరు చూడడానికి లేదు అనుకుందాం. అలాంటప్పుడు సింపుల్గా గ్రో యాప్ని ఓపెన్ చేయండి. ప్రతి యాప్లోని ఈ ఆప్షన్ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా గ్రో యాప్ గురించి మాట్లాడుతున్నా, నా ఫోన్లో రికార్డ్ చేస్తా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత కేవైసీ ప్రాసెస్ని మీరైతే కంప్లీట్ చేయాలి. అంటే ఓన్లీ గ్రో యాపే కాదు, ఏ యాప్లోకి అయితే మార్చుకుందాం అనుకుంటున్నారో ఆ యాప్కి సంబంధించిన కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత నేను దీన్ని ఎంటర్ చేస్తున్నా. కంప్లీట్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కింద ఉందా, కనిపిస్తుందా? మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డాష్ బోర్డ్, ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఇంపోర్ట్ ఎక్స్టర్నల్ ఫండ్స్ కనిపిస్తుంది ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చిన్న కేవైసీ ప్రాసెస్ ఉంటుంది, అనగా పాన్ కార్డ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్రతి ఫండ్ యొక్క అనగా ఇంతకు ముందు మీరు 22 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, ప్రతి ఫండ్ యొక్క ఫోలియో నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఆ డేటా అంతా ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. సో ఒక్కసారి ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత అన్ని మీరు కావాలంటే పాజ్ చేసుకోవచ్చు, ఎస్ఐపిస్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు అండ్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. దేని నుండి? గ్రో నుండి. అర్థమైందండి? సో పాత దాంతో సంబంధం లేదు, ఇది క్లోజ్ అయింది కనుక మీ ఫోలియో నంబర్ని ఎంటర్ చేసి ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇదైతే వర్క్ అవుతుంది. ఫ్యూచర్లో మీ యాప్ దివాలా తీసినా కూడా ఎటువంటి కంగారు పడొద్దు. మీ డబ్బు ఏఎంసీ వద్ద సేఫ్గా ఉంటుంది, మీ సమాచారం అంతా వీళ్ళ వద్ద క్లియర్గా ఉంటుంది. మీరు కావాలంటే మీ పోర్ట్ఫోలియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు కొత్త యాప్లోకి. అండ్ అదేవిధంగా మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఈ యాప్స్ గ్రో, పేటిఎం మనీ, జీరోదా ఎక్సెట్రా ఈ యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డబ్బులు ఎలా సంపాదిస్తాయి చెప్తానండి. ఎగ్జాంపుల్గా నేను ఒక 4,000 ఇన్వెస్ట్మెంట్ చేశా ఒక ఫండ్లో పేటిఎం మనీ ద్వారా. ఈ పేటిఎం మనీ ₹1 కూడా తీసుకోదు, డైరెక్ట్గా 4,000 ఆ ఏఎంసీకి వెళ్ళిపోతుంది.
ఇన్ని రోజులు నేను ఏమనుకున్నానంటే నేను 4000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ యాప్ ద్వారా 3999.80 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అయ్యేది. అనగా ఆ యాప్లో అంతే చూపించేది. నేనేమనుకునేవాడిని, ఈ 20 పైసా ఈ యాప్ తీసుకుంటుందేమో పేటిఎం మనీ అనుకునేవాడిని. కానీ పేటిఎం మనీ యాప్ ₹1 కూడా తీసుకోవట్లా. ఈ 20 పైసా స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి వెళ్తుందన్నమాట. సో రిమైనింగ్ డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అసలు ఈ యాప్స్ డబ్బుని ఎలా సంపాదిస్తాయి అంటే సంవత్సరానికి ఒకసారి ఏఎంసి అనగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ యాప్స్కి డబ్బు ఇస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు XYZ అనే యాప్ ద్వారా SBI మ్యూచువల్ ఫండ్స్లో 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు. అనగా SBI మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన డిఫరెంట్ స్కీమ్స్లో ఓవరాల్గా 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం. ఇదిగోండి SBI మ్యూచువల్ ఫండ్లో 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, అన్ని ఫండ్స్ కలిపి ఈ ఏఎంసీలో. సో ఈ ఏఎంసీ SBI మ్యూచువల్ ఫండ్ అనే ఏఎంసీ 10 lakhs మీద 1% కమిషన్ ఎవరికి ఇస్తుంది? ఏదైతే యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ యాప్కి ఇస్తుందన్నమాట. సంవత్సరానికి ఒకసారి ప్రతి ఏఎంసీ ఆ ఏఎంసీలో ఎంతైతే డబ్బు ఇన్వెస్ట్మెంట్ అయిందో దాంట్లో 1% ఈ యాప్స్కి ఇస్తుంది. సో ఓన్లీ SBI మ్యూచువల్ ఫండ్లో మీరు 10 lakhs పెట్టుబడి పెట్టున్నట్లయితే 10,000 SBI ఇస్తుంది. అలా డిఫరెంట్ ఏఎంసీస్ ఆ కంపెనీకి ఇస్తాయి డబ్బులు. ఇలా లక్షల్లో ఉంటారు ఇన్వెస్టర్స్. ఎంత డబ్బు వస్తుంది? ఇలా సంపాదిస్తాయి అనమాట. అండ్ అదేవిధంగా మెయిన్ థింగ్, ఇది చాలా ముఖ్యం, ఇది వినండి. మనం కష్టపడి డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్ మార్కెట్లో అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఫైన్. ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. ఇది మర్చిపోకండి. ఫినాన్షియల్ ప్లానింగ్ లో ఇది బేసిక్స్. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి ఫినాన్షియల్ అడ్వైజర్, వాళ్ళు ముందు చెప్పేది ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ అంటే అన్ని తీసుకోకూడదు, యూలిప్స్ అది ఇదంతా అక్కర్లా. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. ఒకవేళ మీ కుటుంబం మీ ఆదాయం మీద డిపెండ్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్? ఎగ్జాంపుల్గా 2 కోట్ల కవరేజ్ గల పాలసీ తీసుకున్నారు. రేపు మీకు రిస్క్ అయితే మీ కుటుంబానికి బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. సో ఫ్యూచర్లో వాళ్ళైతే ఆర్థికంగా ఇబ్బంది పడరు. అండ్ చాలా మంది అడుగుతున్నారు, ప్రెసెంట్ అసలు ఏ కంపెనీలో తీసుకోవాలి? చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి కదా, చెప్పండి మీరే అని చెప్పి అడుగుతున్నారు. సో అన్నీ బాగానే ఉన్నాయి, వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్, నేను మళ్ళీ చెప్తున్నా, మిగతావి వేస్ట్ అని కాదు, అన్నిటిలోని వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ప్లాన్ చూసుకున్నట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తున్నా, ఇదిగోండి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అంటున్నానంటే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉంది. ఎంత? 99.7. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో 150% ఉండాలి. కానీ ఈ కంపెనీకి చూసుకున్నట్లయితే 190% ఉంది. అదేవిధంగా ఈ కంపెనీ చాలా అసెట్స్ని మేనేజ్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క అసెట్స్ మేనేజ్డ్ చూసుకున్నట్లయితే 1,50,000 కోట్లు. అదేవిధంగా పాలసీ రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే 91.9. ఎప్పుడైనా సరే 90% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ 1 కోటి మంది ఆల్రెడీ ఈ కంపెనీలో టర్మ్ ప్లాన్ తీసుకున్నారు. ఫ్యూచర్లో ఒకవేళ మీరు తీసుకుని నచ్చలేదనుకోండి, క్యాన్సిల్ చేసుకోవచ్చు. వితిన్ 30 daysలో ఎంతైతే కట్టారో అదంతా రిఫండ్ అయితే వస్తుంది. ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్యూచర్లో రిస్క్ అయింది, మీ నామినీస్ క్లెయిమ్కి అప్లై చేశారండి, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే 3 hours 3 గంటల్లో క్లెయిమ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా మీరు కనుక ఈ టర్మ్ ప్లాన్ తీసుకుంటే 54,600 వరకు మీరైతే ట్యాక్స్ ని ఆదా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా క్రిటికల్ ఇల్నెసెస్ 64 క్రిటికల్ ఇల్నెసెస్ ని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ యాడ్ చేసుకున్నాం, ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చింది, బెడ్ మీద ఉన్నాం, చనిపోలే. సో చనిపోకపోయినా ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకున్నామో ఈ క్రిటికల్ ఇల్నెసెస్కి అంత కవరేజ్ బ్రతుకున్నప్పుడే ఈ కంపెనీ మనకైతే ఇస్తుంది. ఇలాంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ మీకైతే వస్తుంది. అండ్ 1 కోటి కవరేజ్ గల ప్లాన్, చాలా మంది అడుగుతుంటారు 1 కోటి కవరేజ్ గల ప్లాన్ తీసుకుంటే చాలా ఎక్కువ అవుతుందేమో అనుకుంటారు. ఒకవేళ మీ ఏజ్ తక్కువ అనుకోండి, మంత్లీ ప్రీమియం 578 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఎంత పడుతుంది 1 కోటి కవరేజ్ గల ప్లాన్, మీకు ఎంత పడుతుందో చెక్ చేసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పక్కన కామెంట్స్ లో ఇచ్చానండి, మీరు కావాలంటే క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది, మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇవ్వండి. ఒకవేళ ఎన్ఆర్ఐ అనుకోండి ఎస్, ఎన్ఆర్ఐ కాదనుకోండి నో. ఇలా కరెక్ట్గా ఇచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు మంత్లీ ప్రీమియం ఎంత పడుతుందో. ఒకవేళ అంతా బాగానే ఉంది తీసుకుంటా అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరే ఇక్కడే తీసుకోవచ్చు అనమాట. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా. తీసుకునే ముందు ఎంక్వైరీ చేసి అన్ని చెక్ చేసుకుని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా చదివి కావాలంటే తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే నచ్చింది అని చెప్పి కింద కామెంట్లో చెప్పండి, నచ్చలేదు అని చెప్పి చెప్పేసేయండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే
ఫ్యూచర్లో యాప్స్ కనుక దివాలా తీసి క్లోజ్ అయితే ఎటువంటి కంగారు పడొద్దు, మీ డేటా సేఫ్గా ఉంటుంది. మీరు కావాలంటే వేరే యాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మిడిల్లో స్టాప్ చేయకండి. ఎస్ఐపిస్ పెట్టినట్లయితే కంటిన్యూ చేయండి. అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ యాప్స్ క్లోజ్ అవుతాయని చెప్పి నేనైతే చెప్పట్లా, మళ్ళీ చెప్తున్నా. చాలామంది చూస్తుంటారు, ఏంటి ఇలా చెప్తున్నాడు, క్లోజ్ అవుతాయి ఏంటి అని చెప్పి. క్లోజ్ అవ్వవు, అయినా కూడా మీ డబ్బు సేఫే. ఈ సమాచారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.